'అలెక్య చిట్టి పికిల్స్' వీళ్ళు స్టార్టింగ్‌లో చాలా ఎక్కువ ప్రైస్‌కి అమ్మారు. ఆ మాట మనందరికీ తెలిసిందే. ఇప్పుడు 2.0 అని చెప్పి వీళ్ళు మళ్ళీ రీఓపెన్ అయితే చేయడం జరిగింది. అసలు వీళ్ళు క్లోజ్ ఎందుకు చేశారు? ఈ విషయం కూడా మనందరికీ తెలుసు. ఒక కస్టమర్ ఎందుకు ఇంత ఎక్స్‌పెన్సివ్‌గా ఉన్నాయి రేట్లని అడిగితే, "నువ్వు ముష్టి పచ్చడిలే కొనలేకపోతున్నావు. లైఫ్‌లో సెటిల్ అవ్వాలి." అది ఇది అని కొంచెం తిట్టారు. అది బాగా ట్రెండ్ అయింది. చాలామంది రివర్స్ కూడా అయ్యారు. ఎందుకు కస్టమర్‌ని ఇలా తిడతారా ఎవరైనా? అని చెప్పి అడిగిన తర్వాత వాళ్ళు సారీ చెప్పడం అయితే జరిగింది. సారీ చెప్పి ఇంకా పచ్చడ్లయితే క్లోజ్ చేసేసారు. కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు రీఓపెన్ చేశారు. 'అలెక్య చిట్టి పికిల్స్ 2.0' అని. అయితే ఇది సాగిద్దా అంటే కొంచెం కష్టమనే చెప్పుకోవచ్చు. కానీ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు స్టార్టింగ్‌లోనే కస్టమర్ల రేట్లు ఇంత ఎక్కువ అన్నప్పుడే తగ్గిచ్చుంటే వీళ్ళ మీద అభిమానం పెరిగి, గౌరవం పెరిగేది. ఇప్పుడు తగ్గిచ్చారు. ఎందుకంటే ఇంత ఇష్యూ అయిన తర్వాత తగ్గిచ్చి తీరాల్సిందే. అంత రేట్లుంటే మళ్ళీ ఎవరు రారు. ఇది వాళ్ళ ఇష్టం కాబట్టి వాళ్ళు తగ్గిచ్చారు. అదే స్టార్టింగ్‌లో తగ్గిచ్చుంటే నిజంగా నమ్మకం, గౌరవం అన్నీ వచ్చాయి. ఏదైతే అదయింది అని చెప్పి అప్పుడే చేయాల్సింది ఈ పని అని నేనైతే అనుకున్నా. చూద్దాం మరి 2.0 ఎలా ఉంటుందో అని. చాలామంది 2.0 అని చెప్పే వాటికి ట్రోల్ అయితే చేయటం జరుగుతుంది. మరి దానికి వాళ్ళేం రియాక్ట్ అవుతారో చూడాలి. ఈసారి నేను అనుకోవటం వీళ్ళు నార్మల్‌గా పికిల్స్ అనేవి సేల్ చేసుకుంటూ ఉంటారు. సైలెంట్‌గా ఉంటారని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఇంత ఇష్యూ జరిగిన తర్వాత మళ్ళీ ఇలాంటిదే జరగాలని వాళ్ళైతే కోరుకోరు కాబట్టి, ఈసారి కొంచెం అంతా సైలెంట్‌గా, కామ్‌గా వెళ్ళిపోతుంది అని నేను అనుకుంటున్నా. కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే 'అలేఖ్య చిట్టి పికిల్స్ 2.0' మీరు ట్రై చేశారా? ట్రై చేసుంటే కామెంట్‌లో మెసేజ్ అనేది చేయండి.